రామబాణం తగిలి నేల మీద కూలిపోయినటువంటి వాలి స్పృహ తప్పిపోతూ ఉండగా ఇప్పుడు రాముడితో అంటూ ఉన్నాడు, రామా, నువ్వు నా మీద బాణం, ఇది ధర్మయుక్తమా అర్ధలాభమా అన్నాడు. చూడండి ఎంత గొప్పగా అడుగుతూ ఉన్నాడు. ధర్మయుక్తమా అర్ధలాభమా అంటే కేవలం ధర్మం కోసం నువ్వు నన్ను చంపావా, లేకపోతే ఏదైనా ఆశించి లౌకికమైనటువంటి ధనాన్ని గాని రాజ్యాన్ని గాని ఇట్లాంటివి ఏదన్నా ఆశించి నువ్వు నన్ను సంహరిస్తున్నావా, నువ్వు దేనికోసం నన్ను చంపుతూ ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. పరుషంగా అధిక్షేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వాలి ఎలా ఉన్నాడు అంటే కళాకాంతులన్నీ కూడా పూర్తిగా పోయినాయి. మాసిపోయినటువంటి సూర్యుడిలాగా ఉరుములతోనూ మెరుపులతోనూ వాన కురిసి వెలిసిపోయి కదలకుండా ఉన్నటువంటి మేఘంలాగా నిస్తేజమై ఉన్నాడు. ఆరిపోయినటువంటి అగ్నిహోత్రంలాగా ఉన్నాడు. ఈ రకంగా నిశ్చేష్టుడు తేజోహీనుడు అయి నేల మీద పడి ఉన్నటువంటి ఆ రక్తం మడుగులో పడి ఉన్నటువంటి ఆ వాలిని చూశాడు రాముడు. తాను బాణం వదలటము అనేది ధర్మయుక్తము, అర్ధలాభము, అంతేకాదు సకల సద్గుణోపేతము, ఈ మూడు కూడాను అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇప్పుడు ఆ శ్రీరామచంద్రుడు ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. చూడండి, వాళ్ళు అడిగింది రెండే, రామా నువ్వు నా మీదకి బాణం వదిలింది ధర్మయుక్తమా అర్ధలాభమా అన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు ఈ రాముడు చెప్తూ ఉన్నాడు వాళ్ళు అడిగిన దానికి సమాధానం ధర్మయుక్తము, అర్ధలాభము, అంతేకాదు సకల సద్గుణోపేతము, ఈ మూడు విషయాలు చెప్పాలి అనుకున్నాడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, మొదలుపెట్టాడు. చూడండి, శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు, ఓ వానరుడా, నువ్వు ధర్మము, అర్థము, కామము అనేటటువంటి మూడు విధాలైనటువంటి పురుషార్థాలు వదిలిపెట్టేశావు అన్నాడు. ఇక్కడ మనకు వచ్చిన అనుమానం వస్తుంది, అదేమిటండి పురుషార్థాలు 4 కదా, ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్తారు కదా, మరి మీరు మూడే చెప్పి ఇక్కడ 3 రకాలైన పురుషార్థాలు అంటారేమిటి అని అనుమానం వస్తుంది. ఈ లోకానికి సంబంధించినటువంటి 3 పురుషార్థాలు, 4వది మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలు అనేవి 4 చతుర్విధ పురుషార్థాలు. దీంట్లో ధర్మము, అర్థము, కామము అనేవి ఈ భూమి మీద ఇక్కడ అనుభవించేటటువంటివి, మోక్షము అనేది పరలోకంలో అనుభవించేటటువంటిది. అందుకని దాంతో ఇక్కడ మనకి సంబంధం లేదు. ఈ కారణం చేతనే నేల మీద ఉన్నటువంటి వాడు, భూమి మీద ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ వాలికి ఇప్పుడు ఈ శ్రీరామచంద్రుడు చెబుతూ ఉన్నాడు, ధర్మార్థ కామములు అనేటటువంటి ఈ 3 రకాలైనటువంటి పురుషార్థాలే కాదు, నువ్వు ఇంకో పని కూడా చేశావు. ఏమిటి అంటే లోకాచారము, ఇది కూడా తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు అని చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎంత తప్పు చేశావో నీకు తెలియటం లేదు. ధర్మార్థ కామాలు ఈ 3 రకాలైనటువంటి పురుషార్థాలు వదిలిపెట్టేశావు. అంతేకాదు లోకంలో ఒక ఆచారము అనేది ఉంది, సంప్రదాయము అనేది ఉంది, ఆ సంప్రదాయాన్ని కూడా వదిలిపెట్టేశావు అన్నాడు. ఏ రకంగా వదిలిపెట్టాడు, అసలు ఏ రకంగా ఈ వాలి తప్పు చేశాడో ఇక్కడ చూడండి. ఏ రకంగా తప్పు చేశాడు అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడే చెప్తూ ఉన్నాడు, నీకు ఉన్నటువంటి భార్య తారనే కాకుండా నీ తమ్ముడి భార్య అయినటువంటి రుమని కూడా నువ్వే అనుభవిస్తూ ఉన్నావు. నీ తమ్ముడైనటువంటి ఆ సుగ్రీవుడిని అనవసరంగా నువ్వు రాజ్యంలో నుంచి బయటకు వెళ్లగొట్టావు. ఏమిటై ఆ సుగ్రీవుడు చేసినటువంటి తప్పు? నువ్వు ఆ రోజున ఆ రాక్షసుల వెనకాల పరిగెత్తావు. ఎవరు వెనకాల? దుందుభి వెనకాల. ఆ రోజున దుందుభి అనేటటువంటి రాక్షసుకి వాళ్ళని యుద్ధానికి పిలిచాడు. అంతఃపురంలో ఉన్నటువంటి ఆ వాలి అర్ధరాత్రి అలా పరిగెత్తుకొచ్చేశాడు యుద్ధానికి. వాలి ఎప్పుడైతే యుద్ధానికి వచ్చాడో వాలి వెనక సుగ్రీవుడు వచ్చాడు, తార వచ్చింది, అంతఃపుర పరివారం చాలా మంది పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏం చేస్తాడో ఏమిటో ఏమైందో అని చెప్పేసి అంతా పరిగెత్తుకొచ్చారు. అసలు ఏం ఉపద్రవం వచ్చిందో తెలియలేదు వాళ్ళకి. వచ్చిన తర్వాత ఈ దుందుబి కనిపించాడు. ఆ దుందుబితో యుద్ధానికి ఉద్యుక్తుడైపోయాడు వాలి. వెంటనే వాలిని చూడగానే ఈ దుందుబి కాస్త అక్కడి నుంచి పరుగు మొదలు పెట్టాడు. ఎక్కడికి పరిగెత్తాడు? ఇలా అరణ్యంలోకి పరిగెత్తినటువంటి ఈ దుందుబి ఒక బిలం చూసుకుని ఆ బిలంలో దూరేశాడు.
వాడి వెనకాల ఈ వాలి కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సుగ్రీవుడు కూడా వెనకాల నేను కూడా వస్తాను అన్నయ్య అన్నాడు. కానీ నువ్వు రావద్దురా తమ్ముడు, నువ్వు ఈ బెలద్వారం దగ్గర ఇక్కడే ఉండి నేను వచ్చే వరకు నిరీక్షించవలసింది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఎంత ఉందో లోపల తెలియదు, అది ఎంత పొడవు ఉందో ఎంత వెడల్పు ఉందో ఏం తెలియదు మనకి, చాలా చీకటిగా ఉంది లోపల. ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోయారు. లోపల భయంకరమైనటువంటి అరుపులు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఆ అరుపులు ఎవరివి అంటే రాక్షసుల యొక్క అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఈ దుందుబి రాక్షసుడు, అందుకని రాక్షసుల యొక్క అరుపులు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి లోపల. అంతే, కాలం గడిచిపోతుంది. వారాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరం రోజులు గడిచిపోయినాయి. వాలి మాత్రం బయటికి రాలేదు. లోపల ఏమైందో తెలియదు. మధ్య మధ్యలో రాక్షసుల యొక్క అరుపులు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. అంతేగాని వాలి గెలిచాడు అనేటటువంటి సూచకంగా ఏ రకమైనటువంటి జయధ్వానాలు కూడా వినపట్టలేదు. సంవత్సరం కాలం అయిపోయింది. లోపల నుంచి నెత్తులు ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ నెత్తును నురగలు కక్కుతూ బయటికి ప్రవహిస్తోంది. రాక్షసుల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. బయట ఉన్నటువంటి సుగ్రీవుడు అనుకున్నాడు, మా అన్న అయినటువంటి వాలిగాస్త లోపల చచ్చిపోయాడు అనుకున్నాడు. ఎందుకంటే బతికున్నట్లయితే లేదా ఒకవేళ వాలే గనక విజయం సాధించినట్లయితే వాలి యొక్క జయధ్వానాలన్నీ కూడా వినిపించుండేవి. అవేం వినిపించట్లేదు, రాక్షసుల అరుపులే వినిపిస్తూ ఉన్నాయి. అందుకని వాలి మరణించి ఉంటాడు అనుకున్నాడు ఈ సుగ్రీవుడు. దాంతో ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి ఆ గుహకు అడ్డం పెట్టేశాడు, గుహ ద్వారానికి అడ్డం పెట్టేశాడు సుగ్రీవుడు. ఆ తర్వాత అక్కడి నుంచి చాలా విచారంగా తన కిష్కింధ రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ మాట విన్నారు అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా. ఈ కిష్కింధ నగరానికి రాజు వాలి. రాజు ఎప్పుడైతే చచ్చిపోయాడో అప్పుడు ఆ రాజ్యం అంతా కూడా అరాచకమైపోయింది. ఇంకా రాజ్యం లేదు, రాజు లేడు, నాథుడు లేనటువంటి ఇదైపోయింది, అనాథ అయిపోయింది. అలా గనక ఉన్నట్లయితే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది, చాలా ఉపద్రవం తెచ్చిపెడుతుంది. ఎట్లాగా అని ఆలోచించారు. మంత్రులందరూ కలిసి ఆలోచించారు, తారతో సంప్రదించారు. ఏం చేయాలి అంటే గనక మనం పట్టాభిషేకం చేసినట్లయితే ఈ ప్రమాదం నుంచి మనం బయటపడతాము అన్నారు. ఎందుకనంటే వాలి యొక్క కుమారుడైనటువంటి ఆ అంగదుడు చాలా చిన్నవాడు. అందుకని సుగ్రీవుడికి పట్టం కట్టాలి అనుకున్నారు. సరే సుగ్రీవుడికి పట్టం కడదాము అన్నారు. కానీ సుగ్రీవుడు ఒప్పుకోకపోయినప్పటికీ సుగ్రీవుడిని బతిమాలి అతన్ని అంగీకరింపజేసి అతన్ని రాజుగా చేసేశారు. మరి తార పరిస్థితి ఏమిటి? తార సుగ్రీవుడిని చేపట్టింది. ఇప్పుడు తార వాలి యొక్క భార్య, తారుడి యొక్క కుమార్తె తార. ఆ తారుడికే సుషేణుడు అని ఇంకో పేరుంది. తారుడు అన్నా సుషేణుడు అన్నా ఇద్దరు ఒకటే. ఆ తారుడి యొక్క కుమార్తె కాబట్టి ఈవిడిని తార అని అంటారు. ఈవిడ చాలా తెలివి కలిగినటువంటిది, సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. తారకి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం అనేది ఉన్నది. దాన్ని కూడా మనం చెప్పుకుందాం. తార యొక్క వ్యక్తిత్వం ఏమిటో మనం చెప్పుకుందాం. సరే, ఇప్పుడు ఈ తార పరిస్థితి ఏమిటి? తార ఎట్లాగో మరణించాడు, సుగ్రీవుడేమో రాజయ్యాడు. సరే, నేను సుగ్రీవుడిని వివాహం చేసుకుంటాను, సుగ్రీవుడిని చేపడతాను అనేది సుగ్రీవుడిని చేపట్టింది. ఎందుకని అంటే సుగ్రీవుడిని కనుక తార చేపట్టకపోయినట్లయితే ఆవిడ యొక్క పట్టమహిషత్వము అనేది అక్కడితో పోతుంది. ఇక తార పట్టమహిషి కాదు. అప్పుడు సుగ్రీవుడి భార్య అయినటువంటి రుమే పట్టమహిషి అవుతుంది. అందుకని తన యొక్క పట్టమహిషత్వం పదవి పోతుంది అనేటటువంటి దీంతో ఆవిడ సుగ్రీవుడిని వివాహం చేసుకుంది. సుగ్రీవుడితో కాలం గడుపుతోంది. ఈ రకంగా కాలం గడిచిపోతూ ఉన్నది. కొంతకాలం అయింది. ఇప్పుడు ఈ వాలి ఆ దుందుబి అనేటటువంటి రాక్షసుడిని సంహరించి మళ్లీ తిరిగి వచ్చాడు. అతను వస్తాడు అని వీళ్ళెవరూ అనుకోలే అసలు, కానీ అతను తిరిగి వచ్చాడు. ఏమిటి పరిస్థితి? దుందుబిని చంపాడు, వాడు తిరిగి వచ్చాడు. తిరిగి రావడం తెలిసింది, సుగ్రీవుడు రాజయ్యాడు అనేటటువంటి విషయం తెలిసింది. దాంతో రెచ్చిపోయాడు, కోపంతో ఊగిపోయాడు. నేను లేనటువంటి సమయంలో నా రాజ్యాన్ని నా తమ్ముడైనటువంటి సుగ్రీవుడు ఆక్రమించాడు అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి ఈ వాలి సుగ్రీవుడిని పట్టుకుని చావా చేత కొట్టేశాడు, బాధేశాడు.
సుగ్రీవుడు మొరబెట్టుకున్నాడు, అన్నా నేను నీకు ద్రోహం చేయలేదు, నువ్వు లేనటువంటి సమయంలో ఈ రాజ్యం అంతా కూడా అరాచకం అయిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే నీ రాజ్యాన్ని చేపట్టాను, అంతకని నేను లేదు, ఇప్పుడైనా నువ్వే రాజువి, నీ సింహాసనం మీద నువ్వే కూర్చో అన్నాడు. కానీ వెళ్ళలేదు ఈ వాలి. వాలి యొక్క కోపాన్ని చూసి మంత్రులు మిగిలిన వాళ్ళు అందరూ కూడా పురప్రముఖులందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. ఈ వాలి తన తమ్ముడైనటువంటి సుగ్రీవుడిని చావాచేత కొట్టాడు. అలా కొట్టి రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టేశాడు, రాజ్యంలో నుంచి గెంటి పారేశాడు. ఇలా గెంటేస్తూ ఇంకో పని కూడా చేశాడు. అతని భార్య అయినటువంటి రుమ ఆవిడ మాత్రం లోపలెట్టి పెట్టేశాడు. తమ్ముడి భార్య అయినటువంటి రుమని తనకు భార్యగా చేసుకున్నాడు. ఆవిడతో సకల సుఖాలు కూడా అనుభవిస్తూ ఉన్నాడు, అన్ని రకాల సుఖాలు కూడా అనుభవిస్తూ ఉన్నాడు ఈ వాలి. ఇది వాలి చేసినటువంటి పని. ఇప్పుడు ఈ మాటలే చెప్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. ఏమయ్యా, నువ్వు ఆ రోజున ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా నీ తమ్ముడైనటువంటి ఆ సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టావు, అది మొదటి తప్పు. రెండోది, నీ తమ్ముడైనటువంటి ఆ సుగ్రీవుడి యొక్క భార్య రుమని నువ్వు భార్యగా చేసుకుని ఆవిడతో సకల సుఖాలు అనుభవిస్తూ ఉన్నావు, ఇది రెండో తప్పు. అంతేకాదు, పోనీ అడవుల్లోకి వెళ్ళిపోయి ఎట్లాగో బతుకుతాడు అని అనుకుంటే ఆ సుగ్రీవుణ్ణి చంపడం కోసం అని అనేక మంది వానరులను పోగు చేసి వాళ్ళందరినీ కూడా పంపించావు నువ్వు. దాంతో సుగ్రీవుడు ఎక్కడ ఉండాలో తెలియక దేశమంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. చివరికి ఋష్యమూక పర్వతం దగ్గరికి నువ్వు వెళ్ళవు అనేటటువంటి మాట గుర్తొచ్చి ఆ ఋష్యమూక పర్వతం మీద తాను నివాసం ఏర్పడుకున్నాడు. నువ్వు గాని నీ అనుచరులు గాని ఋష్యమూక పర్వతం దగ్గరికి వెళ్లరు. ఎందుకనంటే మతంగ మహర్షి యొక్క శాపం ఉన్నది మీకు. దాన్ని ఆసరాగా తీసుకుని ఈ సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇది జరిగినటువంటి పని. మరి ఇది ఏమైనా ధర్మంగా ఉన్నదా వానరుడా? నీకు జ్ఞానం లేదు, నీకు ధర్మం తెలియదు. ఒకవేళ నీకు ధర్మం గనక తెలియకపోయినట్లయితే ఎవరైనా సరే ధర్మం తెలిసినటువంటి పెద్దవాళ్ళని, జ్ఞాన సంపన్నుల్ని వాళ్ళని అడగాలి, ఆచార్యుల్ని అడగాలి. అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఆ విషయం ఏదో తెలుసుకుని నువ్వు ఆ పని చేయాలి. నువ్వు అలా ఏమన్నా చేసావంటే నువ్వు అలా ఏం చేయలేదు. పోనీ అంటే లోకాచారాన్ని కూడా నువ్వు పాటించలేదు. నువ్వు ఎవరిని అడిగి తెలుసుకోలేదు, లోకాచారాన్ని పాటించలేదు. నువ్వా కేవలం వానరుడివి. వానర శాపల్యం అనేది నీకుంది. వానర శాపల్యం వల్ల ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా నన్ను అడుగుతూ ఉన్నావయ్యా నువ్వు అంటూ ఉన్నాడు. నువ్వు నన్ను అడుగుతున్నావు, తప్పు నువ్వు. నీ తమ్ముడిని వెళ్ళగొట్టింది నువ్వు, నీ తమ్ముడి యొక్క భార్యను చేపట్టింది నువ్వు, అతన్ని చంపడం కోసం అనేక మందిని పంపించింది నువ్వు. ఇన్ని తప్పులు నువ్వు చేసి ఇవాళ నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు, నన్ను ఎందుకు చంపావు రామా అని నన్ను అడుగుతూ ఉన్నావు. చూసావా, నువ్వు చేసినటువంటి తప్పేమిటో నీకు తెలుసు. కానీ ఏమీ తెలియనటువంటి వాడికి మళ్ళీ, ఏమీ చేయనటువంటి వాడికి వెళ్ళి, నేరని వాడికి మళ్ళీ నన్ను అడుగుతూ ఉన్నావు. ఓ వానరుడా, పర్వతాలతోనూ మహారణ్యాలతోనూ ఉన్నటువంటి ఈ భూమి అంతా కూడా ఎవరిదనుకుంటున్నావు? ఇక్ష్వాకు రాజులది, ఇక్ష్వాకు వంశస్థులది ఈ భూమి. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఒక అడవిలో ఉన్నాను, ఈ అడవంతా నా సొంతం అని అనుకుంటున్నావు. నీ సొంతం కాదు ఇది. ఈ మొత్తం భూమి అంతా కూడా ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి వాళ్ళది, ఆ రాజులది భూమి. మరి ఇక్కడ తిరిగేటటువంటి మానవులు గాని, మృగాలు గాని, పశువులు గాని, పక్షులు గాని ఏవైనా సరే ధర్మయుక్తంగానే నడవాలి. వీళ్ళు ధర్మయుక్తంగా నడుస్తున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని పరీక్ష అవకాశం గాని, అధికారం గాని ఇక్ష్వాకు వంశస్థులకు మాత్రమే ఉన్నది, ఇంకెవరికీ లేదు. ఇప్పుడు ఇక్ష్వాకు వంశాన్ని భరతుడు అనేటటువంటి వాడు పరిపాలిస్తూ ఉన్నాడు. దశరథ మహారాజు యొక్క కుమారుడు అతడు. ఇప్పుడు ఈ దశరథుడు కుమారుడైనటువంటి ఈ భరతుడు అంటే ఎవరనుకుంటున్నావు? ఆయన వేదాంగ విధుడు, తత్వవేత్త, అన్ని శాస్త్రాలు కూడా కూలంకుషంగా చదువుకున్నటువంటి వాడు, మహాపండితుడు, మహాజ్ఞాని, ధర్మాన్ని తూచా తప్పకుండా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడు. అటువంటి మహానుభావుడు ఇప్పుడు ఈ దేశం మీద అందరూ ధర్మపరంగానే నడుస్తూ ఉన్నారా లేదా అనేటటువంటి విషయాన్ని చూడటానికి నాబోటి వాళ్ళని అనేక మందిని పంపించాడయ్యా. నేను ఇప్పుడు ఆ రాజుగారి యొక్క ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను, ఆ భరతుడి యొక్క ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను నేను. అయితే
నేనే కాదు, భరతుడి యొక్క సామంతరాజులు అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైనా ధర్మానికి గనక హాలి కలిగిన వాళ్ళ సంహరించేస్తారు, వాళ్ళకి తగినటువంటి శిక్షణ వేస్తారు, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేస్తూ ఉంటారు. భరతుడి తరఫున వీళ్ళందరూ కూడా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేస్తారు. అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు మేము చేయటానికి లేదు. నువ్వేదో అనుకుంటూ ఉన్నావు, నేను బాణం వేసి చెట్టు చాటు నుంచి నిన్ను కొట్టి చంపేశాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నా ఇష్ట ప్రకారం నేనేం కొట్టలేదు. ఈ దేశాన్ని ఏలేటటువంటి రాజు అయినటువంటి ఆ భరతుడు అతడి యొక్క ఆజ్ఞ మేరకి నేను ఈ పని చేశాను అంతే. అంతేగాని నా ఇష్ట ప్రకారం నేనేం చేయలేదు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్మీకి అంటూ ఉన్నాడు ఈ కిష్కింధకాండలో, తస్య ధర్మకృతాదేశ వైమన్యేచ బాధ్యన చరామో వస్తాం కృష్ణ ధర్మ సంతానమిచ్చవ. నేను ఇతర రాజులు అంటే సామంత రాజులు ఆ ధర్మబద్ధులైనటువంటి ఆ భరతుడి యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ధర్మ కోసం భూమి అంతా కూడా ఇలా తిరుగుతూ ఉన్నాము అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనకి ధర్మబద్ధమైనటువంటి ఒక సందేహం అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఏమిటి మనకు వచ్చే సందేహం? దశరథుడి యొక్క పెద్ద కుమారుడు రాముడు, ఆ తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు, ఆ తర్వాతే లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు. కాబట్టి వరుస క్రమంలో గనక చూసినట్లయితే పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడు, పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించాడు, ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరూ కూడా జన్మించారు అని మనం గతంలో బాలకాండలో చెప్పుకోవడం కూడా జరిగింది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంటే పునర్వసు తర్వాత వచ్చేది పుష్యమి, ఆ తర్వాత వచ్చేది ఆశ్లేష. అంటే నిన్నటి రోజున రాముడు జన్మించాడు, ఇవాళ భరతుడు జన్మించాడు, రేపటి రోజునేమో లక్ష్మణుడు జన్మించారనమాట. కాబట్టి పెద్ద కుమారుడు రాముడు, రెండో కుమారుడు భరతుడు. మనకి రంగనాథరామాయణంలో రాశాడు చూడండి, మహి పునర్వసుతార మధ్యాహ్న వేళ గ్రహ పంచకము నుజగ్రహ స్థితి జనరా గురుడు చంద్రుడు ఒక ఇంట కూడి ఉండ లలిత కర్కాటక శుభ లగ్నం ఉనందు సర్వలోకాధారు జగదేక వీరు గుణగణాలంకారు గుణకీర్తిహారు ఫణిరాజశయను శ్రీపతి హృషీకేశు ఆ కమలోద్భవు అర్ధాంశమునను కాకుత్సకుడు రాముగనియ కౌసల్య. ఆ కౌసల్యాదేవి పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడిని కన్నది అని చెప్పాడు. సరే, ఇప్పుడు శ్రీరాముడు పెద్దవాడు, తర్వాత అతని వాడు భరతుడు. ఇక్కడ మనకు వచ్చేటటువంటి అనుమానం ఏమిటి అంటే, భరతుడు తమ్ముడు కదా, తమ్ముడు యొక్క ఆజ్ఞను అన్న పాటించడం ఏమిటి? అన్న యొక్క ఆజ్ఞని తమ్ముడు పాలించాలి తప్పించి తమ్ముడి ఆజ్ఞని అన్న పాలించడం ఏమిటి, పాటించడం ఏమిటి? ఇది మనకు వచ్చే అనుమానం. ఇది మన అనుమానం. ఇది ధర్మం కదా అని మనం అడుగుతాం. అయితే ఇక్కడ ధర్మ సూక్ష్మాన్ని చూడాల్సింది. ధర్మం కన్నా సూక్ష్మమైనటువంటిదే ధర్మ సూక్ష్మము అంటారు. భరతుడు చిన్నవాడా పెద్దవాడా అనే మాట తీసి పక్కన పెట్టండి. భరతుడు ఈ రాజ్యానికి రాజు. రాజుగారి యొక్క ఆజ్ఞని పాటిస్తూ ఉన్నాడు ఇప్పుడు శ్రీరామచంద్రుడు. అంతే. తనకన్నా ఈ భరతుడు అంటే ఆ రాజుగారు చిన్నవాడా పెద్దవాడా ఇవన్నీ తర్వాత ఆలోచన. ఈ రకంగా చూసినట్లయితే భరతుడి యొక్క ఆజ్ఞని ఈ రాముడు పాటించడంలో తప్పు లేదు. ఇది గోవిందరాజుల వారు రాసినటువంటి వ్యాఖ్య, గోవిందరాజీయం. అంటే మనకు అనుమానం వస్తుంది అని ఆయన ముందే ఊహించాడు. ఇలాంటి అనుమానాలన్నింటికీ కూడా ఆయన అక్కడ సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన వ్యాఖ్యలో. ఇప్పుడు ఇంకా అంటూ ఉన్నాడు, ఇలా ధర్మహాని చేసినటువంటి దుష్టులందరినీ శిక్షిస్తూ ఉన్నారు, అలా రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. ఆ భరతుడి యొక్క ఆజ్ఞని అనుసరించి నేను ఇప్పుడు ఈ అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నాను.
ఇక్కడ ఇలా తిరుగుతూ ఎవరూ కూడా ధర్మహాని చేయకుండా చూస్తూ ఉన్నాను. ఆ ధర్మ తత్పరుడైనటువంటి భరతుడి యొక్క రాజ్యంలో ఎవడూ కూడా ధర్మహాని చేయటానికి వీలు లేదు ఖచ్చితంగా చెప్పాడు రాముడు. అంటే నువ్వు ధర్మహాని చేశావు అని చెప్తూ ఉన్నాడు. అలా ఒకవేళ ఎవరైనా సరే ధర్మహాని గనక చేసినట్లయితే వాళ్ళని మేము ఖచ్చితంగా శిక్షిస్తాము అంటూ ఉన్నాడు ఈ రాముడు. అంటే ఏమిటిప్పుడు? నన్ను ఎందుకు చంపావు అని అడిగాడు. ఆ ఎందుకు చంపావు అని అడిగినటువంటి దానికి ఒకదానికి ముందు సమాధానం చెప్పేశాడు. చూడండి, నన్ను చంపడానికి నీకేం అధికారం ఉంది అన్నాడు. నీకేం అధికారం ఉన్నది అంటే దానికే చెప్పాడు. ఇప్పుడు నేను కాదయ్యా, రాజుగారి యొక్క ఆజ్ఞ ప్రకారము నువ్వు ధర్మహాని చేస్తూ ఉన్నావు కాబట్టి నిన్ను శిక్షించాను అన్నాడు. అంటే తాను రాజప్రతినిధిగా వచ్చాను కాబట్టి తనకు అధికారం ఉన్నది అనే మాట చెప్పేశాడు. ఇక రెండోది, ఎందుకు చంపావు అని అంటే నువ్వు ధర్మహాని చేశావు అన్నాడు. ఏ రకంగా ధర్మహాని చేశాడు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఓ వానరుడా, నువ్వు ధర్మాన్ని తప్పావు. ఏమిటవి? ఒకటి కాదు, నువ్వు చేసినవన్నీ తప్పులే. ఒకటిగా అసలు కేవలము కామ వ్యాపారమే నీకు ప్రధానమైపోయింది. రాజులు ఏ త్రోవ గుండా నడవాలో ఆ త్రోవని వదిలిపెట్టేశావు, రాజమార్గాన్ని వదిలిపెట్టేశావు. నువ్వు కేవలము కామ వ్యాపారాన్నే ప్రధానమైనటువంటి దీనిగా నువ్వు తీసుకున్నావు అని ఇక్కడ మనుధర్మశాస్త్రాన్ని చెబుతూ ఉన్నాడు. ధర్మ మార్గాన్ని తప్పనటువంటి వాళ్ళు తనను కన్న తండ్రిని, తనకన్నా ముందుగా పుట్టినటువంటి అన్నగారిని, అలాగే తనకి చదువు చెప్పినటువంటి గురువు గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా తండ్రిలాగానే భావించి గౌరవించాలి అని చెప్తోంది మన యొక్క ధర్మశాస్త్రం. దానికే ఇక్కడ వాల్మీకి చెబుతూ ఉన్నాడు. చూడండి, ఈ కిష్కింధకాండలోనే జ్యేష్ఠో భ్రాత పితా చైవ యస్య విద్యాం ప్రయచ్చతి త్రేస్తో పితరోజ్ఞేయ, వీళ్ళు ముగ్గురు కూడా తల్లితో సమానమైనటువంటి వాళ్ళు అని చెప్తూ ఉన్నాడు. ఎవరెవరు అంటే జ్యేష్ఠో భ్రాత పితా చైవ యస్య విద్యాం ప్రయచ్చతి, విద్య చెప్పినటువంటి గురువు గారు, అన్నగారు, తండ్రి, గురువు గారు, విద్య చెప్పిన గురువు, ఈ ముగ్గురు కూడా తండ్రితో సమానుడేను అన్నాడు. అంతేకాదయ్యా, ఇంకో విషయం కూడా చెప్పింది అన్నాడు. ఏమిటది? యవీయాన్ ఆత్మన పుత్ర శిష్యశ్చాపి గుణోదిత పుత్రే త్రైశ్చింత్య ధర్మశ్చేదత్ర కారణం అన్నాడు. ఎవరెవరట? యవీయాన్ ఆత్మన పుత్ర, నీ కుమారుడు, శిష్యశ్చాపి గుణోదిత, నీ కుమారుడు, నీ యొక్క శిష్యుడు, అలాగే నీ తర్వాత పుట్టినటువంటి వాడు నీ తమ్ముడు, ఈ ముగ్గురు కూడా నీ కుమారుల్లాగా నేను చూసుకోవాలి అని చెప్పేసి ఈ రెండు విషయాలు కూడా మనుధర్మశాస్త్రం చెబుతోంది. మనుధర్మశాస్త్రం చెబుతోంది ఇక్కడ ఇది ధర్మం. అయితే ఇక్కడ ధర్మము అనేది ఎక్కడుంది ఏమిటి అని నువ్వు అడుగుతావు. నువ్వు ఒక్క విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనం ధర్మం ఎక్కడుందో నాకు కనిపించమనండి అంటే అదేమీ కనిపించదు. ఎందుకంటే అదేమో ఒక మానవ రూపంలో ఉండదు, లేకపోతే ఒక పశువు రూపంలోనో పక్షి రూపంలోనో ఒక ఆకారం ధరించి ఉండదు. కాబట్టి మన ఈ ధర్మం దేహానికి కానీ ఇంద్రియాలకు కానీ గోచరించేటటువంటిది కాదు. పెద్దవాళ్లకు కూడా ఈ ధర్మము అనేది నిర్ణయించడం అనేది చాలా కష్టమైపోతుంది. ఇందాక చూడండి, రాముడు భరతుడి యొక్క ఆజ్ఞ పాటించడం ఏమిటి అనేటటువంటి అనుమానం మనకు వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే ఇది ధర్మమా అని మనం అడిగాం. అది ధర్మం కాదు, ధర్మ సూక్ష్మం, ఇంకా లోతుకి వెళ్ళాలి. కాబట్టి ధర్మాన్ని నిర్ణయించటము అనేది మన వల్ల అయ్యేటటువంటి పని కాదు. కొన్ని విషయాలే మనకి తెలుస్తాయి, అన్ని విషయాలు మనకి తెలియవు. అన్ని విషయాలు ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని కూడా గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు అంటే సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమేశ్వరుడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే. అతడికి మాత్రమే తెలుస్తాయి తప్పించి మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ ధర్మము, ధర్మ సూక్ష్మము అనేవి తెలియవు. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు
అంటే మనతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు లేదా పండితులు, చదువుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానులు అని చెప్పగలుగుతారు. ధర్మ సూక్ష్మం చెప్పేటప్పటికి కొంచెం ఇబ్బంది వస్తుంది. ఆ సూక్ష్మంగా గనక దాన్ని చూడాలి అన్నట్లయితే వీళ్ళకి వీలు కాకపోవచ్చు. అందుకే చెబుతూ ఉన్నాడు, ఓ వానరుడా, ఈ ధర్మం అనేది అందరికీ తెలియదయా, దేహానికి కానీ ఇంద్రియాలకు కానీ కనిపించదు. ధర్మం అనేది కేవలం ఇది పరమాత్మకి మాత్రమే తెలుస్తుంది. ఇక నీ పరిస్థితి ఏమిటి అంటే, నువ్వు వానరుడివి అంటే చపల చిత్తుడివి, నువ్వు కోతివయ్యా. నీ లక్షణాలే చపల చిత్తమైనటువంటివి. నీకు నువ్వు స్థిరంగా ఉండవు. కోతి యొక్క లక్షణం ఏమిటంటే ఓ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఎగురుతూ ఉంటుంది. అదే దాని లక్షణం. అంటే స్థిరత్వము అనేది ఉండదు. అదే చెబుతూ ఉన్నాడు ఇక్కడ శ్రీరామచంద్రుడు. నువ్వు వానరుడివి, నువ్వు కోతివి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గంతులేస్తూ ఉంటావు. నీ మనస్సు అసలు నీ స్వాధీనంలో ఉండదు. ఇక నీకు సలహా చెప్పేవాళ్ళు, నీతో తిరిగేవాళ్ళు, నీ స్నేహితులు అందరూ ఎవరు అంటే, వాడినటువంటి గుడి వాళ్లతో కలిసి తిరిగినట్టుగా నువ్వు ఒక అంధుడివి, నువ్వు ధర్మహీనుడివి, ధర్మం అంటే తెలియనటువంటి వాడివి, అజ్ఞానివి. ఇటువంటి వాళ్లే నీకంతా స్నేహితులు, మంత్రులుగా ఉన్నారు. వాళ్లతోనే తిరుగుతూ ఉన్నావు. వాళ్ళు చెప్పిన విషయాన్ని నువ్వు వింటూ ఉన్నావు. వాళ్లే చాలా గొప్ప విషయం చెప్పారు అనుకుని నువ్వు మెచ్చుకుంటూ ఉన్నావు. కాబట్టి నీకు ధర్మం అనేది ఎట్లా తెలుస్తుంది? నీకు తెలియదు. నేను ఇంకా స్పష్టంగా చెబుతానయ్యా వాలి, నువ్వు జాగ్రత్తగా విను. నా మీద కోపం తెచ్చుకోవద్దు, నన్ను తిట్టద్దు, విను. నేను నిన్ను ఎందుకు వధించానో ఖచ్చితంగా చెప్తాను, విను. నువ్వు సనాతనమైనటువంటి ధర్మాన్ని పాడు చేశావు. అది నువ్వు చేసినటువంటి తప్పు. ఏమిటి చేశాడు ఇక్కడ వాలి? సనాతనమైనటువంటి ధర్మాన్ని ఏం పాడు చేశాడు? నీ తమ్ముణ్ణి, ఇప్పుడు ఇందాక చెప్పాడు, నీ శిష్యుణ్ణి, నీ కుమారుణ్ణి, నీ తమ్ముణ్ణి కూడా నీ కుమారుళ్లానే చూసుకోవాలి అని చెప్పాడు. ఈ ధర్మం అన్నాడు. నువ్వు అలా తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు రాజ్యం నుంచి వెళ్ళగొట్టావు. ఇది నువ్వు చేసినటువంటి మాట తప్పు ఇక్కడ. అంతేకాదు, అతడి భార్యని నువ్వు పట్టుకున్నావు, చెరబట్టావు, ఆవిడ్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు చేసిందంతా పాపకృత్యము. పోనీ నీ తమ్ముడేమన్నా మరణించాడు కాబట్టి అతడి భార్యని నువ్వు చేరదీశావంటే అది లేదు. నీ తమ్ముడు జీవించి ఉన్నాడు, అతన్ని వెళ్ళగొట్టేశావు. ఇక్కడ చూడండి, ఈ ధర్మంలో కూడా మళ్లీ తేడా ఉంది. ఏమిటి అంటే, ఒకవేళ సోదరుడు గనక మరణించినట్లయితే అతని భార్యని చేరదీయచ్చు అని ధర్మశాస్త్రంలో ఒక చోట చెప్పబడి ఉన్నది. ఇది కొన్ని ప్రాంతాల్లో ఆచరణీయమైనటువంటిది. అందుకే చూడండి, ఆ రోజున వాలి ఆ దుందుబితో యుద్ధం చేస్తూ అక్కడ మరణించాడు అని భావించినప్పుడు తార సుగ్రీవుణ్ణి చేపట్టింది. అది ధర్మమేనన్నాడు. ఎందుకని అంటే ఆవిడ భర్త మరణించాడు, సోదరుడు మరణించాడు కాబట్టి సోదరుడి భార్యను చేశాడు. అది ధర్మమే. కానీ సుగ్రీవుడు బతికుండగా సుగ్రీవుడి యొక్క భార్యను బలవంతంగా తాను ఎత్తుకుపోయాడు, తాను ఎట్టుబెట్టేసుకున్నాడు, ఆవిడ్ని చేరదీశాడు, ఆవిడతో సకల సుఖాలు అనుభవిస్తున్నాడు. ఇది ఆ ధర్మం. అందుకే ఇందాక మనం చెప్పాం, ధర్మానికి ధర్మ సూక్ష్మానికి మనం తేడా చెప్పలేము. మనకి పైకి అన్ని కూడా ఒకటానే కనిపిస్తాయి. అసలు ధర్మ సూక్ష్మాన్ని లెక్క వేసేటటువంటి శక్తి, సామర్థ్యాలు అనేవి మనకుండవు. మనం చాలా అల్పలం, అజ్ఞానులం. మనకున్నటువంటి జ్ఞానం సరిపోదు. అందుకే ఇక్కడ ఈ రాముడు చెప్తూ ఉన్నాడు, నీ తమ్ముడు జీవించే ఉన్నాడు, అతడి భార్య నీకు కోడలవుతుంది. ఎందుకని అంటే తమ్ముడు అనేవాడు కొడుకుతో సమానము అన్నాడు. కొడుకు భార్య కోడలవుతుంది. నువ్వేమో కామాతురుడు అయిపోయి ఆవిడ్ని అనుభవిస్తూ ఉన్నావు. అంటే ధర్మాన్ని నాశనం చేసావు. నువ్వు కేవలము కామ పంతుడు అయిపోయినావు. నువ్వు అసలు కామంలోనే జీవిస్తూ ఉన్నావు, ఇంకో ధ్యాసే లేకుండా ఉంది. తమ్ముడు భార్యతో వ్యభిచరిస్తూ ఉన్నావు. మరి దీనికి శిక్ష వేయాలి. ఇది అధర్మం చేసిన వాడికి శిక్ష వేయాలి. ఏం శిక్ష వేయమంటావు? ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి శిక్ష అనేది ఉంటుంది. ధర్మశాస్త్రంలో ఏం చెప్పారో తెలుసా? ఇటువంటి అధర్మం చేసినటువంటి వాడికి మరణ దండన వేయమన్నారు. అందుకే నేను సంహరిస్తూ ఉన్నాను అన్నాడు. ధర్మాన్ని, లోకాచారాన్ని ధిక్కరించినటువంటి వాడికి శాస్త్రంలో చెప్పినటువంటి శిక్ష అనేది వేసి తీరాల్సిందే. ఇందులో మళ్లీ రెండవ ఆలోచన అనేది లేదు. నేనెవరిని?
సత్కులంలో పుట్టినటువంటి సుక్షత్రియుణ్ణి నేను. ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత నాది. నువ్వు చేసినటువంటి పాపాన్ని నేను సహించలేను. అందుకే నీకు తగినట్టుగా నువ్వు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పనికి నీకు నేను శిక్ష వేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ధర్మము అనేది ఏమిటో మళ్ళీ చెప్తూ ఉన్నాడు చూడండి. వాల్మీకి మాటల్లో చూడండి. ఇక్కడ ఔరసీం భగినీం వాసి భార్యాం వాస్యమజస్యేయ. ఇక్కడ కూతురు, సోదరి, తమ్ముడి యొక్క భార్య వీళ్ల యందు గనక కామాతురుడై ప్రవర్తించినటువంటి వాడు ఎవడైనా గనక ఉన్నట్లయితే వాడికి మరణదండనమే తగినటువంటి శిక్ష అని చెబుతూ ఉన్నది ధర్మశాస్త్రం. కాబట్టి నేను ధర్మాన్ని అమలు చేశానయ్యా, అంతకన్నా నేను ఇంకేం చేయలేదు. ఇప్పుడు నువ్వు తప్పు చేశావు, నేను శిక్ష వేశాను. మరి ఇందులో పాపమే ఉంది, నేను చేసిన తప్పేమిటి? ఓ వానరుడా, సుగ్రీవుడితో నాకు స్నేహమైంది. నాకే కాదు, నా సోదరుడైనటువంటి లక్ష్మణుడికి నాకు సుగ్రీవుడి స్నేహితుడయ్యాడు. ఇప్పుడు నా క్షేమాన్ని కోరేవాడు ఎవడు అంటే సుగ్రీవుడు, అంతేగాని నువ్వు కాదు. ఇక్కడ స్నేహధర్మం అనేది ఉంది. నువ్వు ఇందాక చెప్పావు చూడు, నన్నే గనక నువ్వు ఆశ్రయించి ఉన్నట్టయితే నీ భార్య ఎక్కడ ఉన్నదో 14 లోకాల్లోనూ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తీసుకొచ్చి నీ ముందు పెట్టేవాడిని అని నువ్వు చెప్పావు. ఇవన్నీ ఒట్టి మాటలు. ఎప్పుడు చెప్పావు ఈ మాట? నేను బాణంతో కొట్టిన తర్వాత ఆ బాణం దెబ్బకి నువ్వు నేల మీద పడిపోయి గిలగిలా తన్నుకుంటూ ఉన్నప్పుడు నేనే నీకు సాయం చేసేవాడిని కదా రామా అని ఇప్పుడు అన్నావు. ఇదివరకు అన్నావా నువ్వు? లేదే. కాబట్టి నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, నువ్వేమి చెయ్యవు. ఇప్పుడు నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడు నా స్నేహితుడు. నా స్నేహితుడి యొక్క భార్యను నువ్వు అపహరించావు. కాబట్టి అతడికి మంచి చేయాలి అనుకున్నాను నేను. అలా మంచి చేస్తాను అని నేను ప్రమాణం చేశాను. నేను చేసినటువంటి ప్రమాణాన్ని దక్కించుకునేటందుకు గాను అతడికి మంచి చేశాను. అతడి మంచి చేయాలంటే నిన్ను సంహరించడం ఒక్కటే నేను చేయాల్సిన పని. నిన్ను చంపి అతడి యొక్క భార్యను అతడికి ఇప్పించాను నేను. ఇది నా స్నేహ ధర్మం. కాబట్టి నువ్వు ధర్మం తప్పావు కాబట్టి నేను సంచాను ఒక మాట. రెండోది, స్నేహ ధర్మం ప్రకారము నా స్నేహితుడైనటువంటి సుగ్రీవుడికి అతనికి ఇచ్చినటువంటి మాటను రక్షించడానికి, అతడికి ఆనందాన్ని కలగజేయడం కోసము అని, నా స్నేహితుడి కోసమని నిన్ను చంపాను అన్నాడు రెండోది. ఇంకా మళ్ళీ మూడో మాట చెప్తూ ఉన్నాడు, ఒకవేళ నేను గనక నిన్ను చంపకుండా వదిలిపెట్టినట్లయితే అప్పుడేమిటి పరిస్థితి? ఒకవేళ నేను గనక నిన్ను చంపకుండా వదిలిపెట్టినట్లయితే నేను చేసినటువంటి ప్రతిజ్ఞని తప్పిన వాడిని అవుతాను. కాబట్టి నేను చంపి తీరాలి. నేను ప్రతిజ్ఞ తప్పటం అనేది జరగకూడదు. కాబట్టి నిన్ను చంపి తీరాలి. ఇక ఇప్పుడు నీ తమ్ముడి సంగతి నీకు చెప్తాను విను. మీ ఇద్దరి మధ్యన ఉన్నది వైరమా, వైర కారణమా? దేన్ని ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు? అసలు మీ ఇద్దరి మధ్యన ఈ కొట్టుకోవడానికి, మీ ఇద్దరికి వైరం రావడానికి కారణం ఏమిటి అనే విషయాలు నేను కూలంకుషంగా విచారించాను. మీ మధ్యన వైర కారణం కన్నా వైరమే చాలా ఎక్కువగా ఉన్నది అనే విషయం నాకు అర్థమైంది. వైర కారణమే గనక అయినట్లయితే నేను సంహరించి ఉండేవాడిని కాదు. వైరమే ఎక్కువ ఉంది అంటే నువ్వు ఎంతసేపు నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి సంహరించాలి అని చూస్తున్నావు కానీ అతడు ఏం తప్పు చేశాడు, అతడు చేసింది తప్ప ఉప్ప, ఈ విషయాలు నువ్వు ఆలోచించట్లేదు. కాబట్టి వైరమే మీకు ప్రధానమైనటువంటిది. ఒకవేళ ఇప్పుడు నేను నిన్ను చంపలేదనుకో, ఏం జరుగుతుంది? నువ్వు నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడిని చంపాలి అని ఎప్పుడైనా సరే ప్రయత్నం చేస్తూనే ఉంటావు. అలాగే నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడు కూడా నిన్ను చంపాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చంపుకోవడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఇక్కడ ఇంకో పని ఉంది. ఒకవేళ మీకు ఒకరినొకరిని చంపుకోవడానికి వీలుగా కాకపోయినట్లయితే బతికున్నంత కాలం కూడా మీరు బద్ధశత్రువులుగా అలాగే మిగిలి. కాబట్టి
ఈ వైరమే మీ మధ్యన ఎక్కువగా ఉంది. అందుకే ఆ వైరాన్ని గనక నేను అంతం చేయకపోయినట్లయితే, అంతం చేయాలంటే నాకున్న మార్గం ఒకటే, నిన్ను సంహరించాలి. అతడి భార్యను అతడికి ఇప్పించాలి. తమ్ముడు భార్యను చెరబట్టావు, నువ్వు ధర్మ విరుద్ధమైనటువంటి పని చేశావు. కాబట్టి నేను శిక్షించి తీరాలి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక్క విషయాన్ని చెప్పుకుందాం. ఇవాళ రోజున ఉన్నటువంటి ఈ సమాజంలో మనం చేస్తున్నటువంటి పని ఉన్నది చూడండి. కొన్ని చోట్లకు వచ్చి, అందరూ అని అనం, కొన్ని చోట్లకు వచ్చి తమ దగ్గర చదువుకోవటానికి వచ్చినటువంటి శిష్యురాల్ని వివాహం చేసుకునే ప్రబుద్ధులు చాలా మంది కనిపిస్తూనే ఉన్నారు ఇవాళ రోజున మనకి. తమ దగ్గర చదువుకోవటానికి వచ్చినటువంటి పిల్లల్ని తీసుకుని వాళ్ళని పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు బోల్డ్ మంది కనిపిస్తూ ఉన్నారు. ధర్మ విరుద్ధమైనటువంటి పని అని చెబుతూ ఉన్నాడు. అందుకే తెలిసినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కనుక ఉన్నట్లయితే, నాయన అలా చేయకూడదురా, నీ శిష్యురాలు నీ కూతురుతో సమానంగా, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మీరు చెప్పేది ఏమిటి అని హేళనగా ఓసారి ఓ నవ్వు నవ్వేసి మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాం. అలా చేసుకుంటున్న మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఈ ధర్మం కాదు. ఏమవుతుంది చేసుకుంటే? ఏమీ కాదు. ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళం అవుతాం. ఇవాళ మీరు ఒక చోట ధర్మాన్ని అతిక్రమించారు, రేపు ఇంకో చోట ధర్మాన్ని అతిక్రమిస్తాడు. ఇలా గనక ధర్మాన్ని అతిక్రమించినట్లయితే ధర్మము అనేది లేకుండా పోతుంది, ధర్మం నాశనం అయిపోతుంది. అంటే ధర్మము అంటే ఏమిటి? మన యొక్క కట్టుబాట్లు. మనకి చూడండి, ఈ మధ్యనే ఎక్కడో ఒక చోట మనం చూడడం కూడా చూసాం. అదే దేశంలో తండ్రి కూతురు వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు, వాళ్ళు కాపురం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు కూడా. కూతురికి 30 సంవత్సరాలు ఉన్నాయి. ప్రెస్ వాళ్ళు పోయి వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. తల్లి చచ్చిపోయింది. ఆ తర్వాత తండ్రి కూతురునే వివాహం చేసుకున్నాడు. ఏమిటయ్యా అని చెప్పేసి ప్రెస్ వాళ్ళు, ఇదేమిటి పని, అసలు ప్రపంచంలో ఎవరు చేయరు కదా, మీరు ఎట్లా చేశారు అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ వాళ్ళంతా కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే ఆ కూతురే, ఆవిడే వాళ్ళకి సమాధానం చెప్పింది. తప్పేమిటి అని అడిగింది. అలా అడుగుతూ ఇంకో మాట కూడా ఉంది, మా యొక్క భావాలన్నీ కలిసినాయి, మా ఉద్దేశాలన్నీ ఒకటే, మా ఆలోచనలన్నీ ఒకటే, మా భావాలన్నీ ఒకటే, మేమిద్దరం కూడా కలిసి హాయిగా కాపురం చేస్తూ ఉన్నాం, అలాంటప్పుడు మేము చేసుకుంటే తప్పేమిటి అని అడిగింది. నిజమే. కానీ ఈ విషయాన్ని లోకంలో ఎవరైనా హర్షించారా? ఒక్కసారి చూడండి, ఎవరూ హర్షించరు. పోనీ ఇంత మనకి చెప్పేవండి, మన శాస్త్రవేత్తలు ఏమన్నా హర్షించారా దీన్ని? వాళ్ళు కూడా హర్షించరు. ఎందుకంటే వీళ్ళ యొక్క జీన్స్ అన్ని కూడా ఒకటే ఉంటాయి. వీళ్ళకి పుట్టేవండి సంతానం అంతా కూడా అంగవైకల్యం రావటం ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఆ జంజి శాస్త్రజ్ఞులంతా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆ కారణంతో మేము ఒప్పుకోము అంటారు. కారణం ఏదైనప్పటికీ ధర్మం అనేది ఎప్పుడూ కూడా శాస్త్రపరమైన, అంటే సైన్స్ పరమైనటువంటి కారణాల వల్లే ఈ విషయం చెప్పబడుతుంది. అయితే ఇక్కడ చెప్పేటప్పుడు మాత్రం ఇది ధర్మం, ఇలాగే చేయాలి అని అంటారు అంతే. అంటే మనం ధర్మం అని చెప్పే ప్రతి విషయానికి కూడా శాస్త్రపరమైనటువంటి, శాస్త్రబద్ధమైనటువంటి ఏదో ఒక ముడి అనేది ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనం చెప్పలేకపోవచ్చు, ఆ విషయం మనకి తెలియకపోవచ్చు, అంతే. మనం ఎవరో సర్వజ్ఞులం కాం. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏదో ఫలానా విషయం అడిగి దీనికి శాస్త్రపరమైనటువంటిది ఏమిటి అని అడిగారు అనుకోండి, మనం చెప్పలేకపోవచ్చు. మనం చెప్పలేకపోయినంత మాత్రం చేత అది లేదు అని మాత్రం కాదు, ఉన్నది. అది మనకి తెలియదు అంతే. నాకు తెలియదు, తెలిసినటువంటి వాడు ఇంకో మహానుభావుడు ఎవరైనా చెప్పచ్చు. కాబట్టి ధర్మశాస్త్ర మహానుభావుడు ఎప్పుడూ కూడా ఏది మంచి ఏది చెడు, మానవుడు యొక్క అభ్యున్నతికి, సమాజం బాగా పురోగమించాలి అంటే మానవులందరూ కూడా ఏ రకంగా నడుచుకోవాలి అనేటటువంటి విషయాల్ని చాలా సంవత్సరాల పాటు వాళ్ళు పరిశోధించి రాసినటువంటి గ్రంథాలవి. ధర్మం అంటే ఏదో నోటికొచ్చినటువంటి మాటను రాయటం కాదు. కాబట్టి తప్పనిసరిగా మనం ధర్మాన్ని ఆచరించాలి. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ ధర్మాలు ఎక్కడున్నాయి అంటే మనుధర్మ శాస్త్రము.
ధర్మ సింధువు వాటిల్లో ఉన్నాయి. ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు, ఈ విషయాలన్నీ కూడా మను రాసి పెట్టాడు. మను ధర్మశాస్త్రంలో ఉన్నాయి, ధర్మ సింధువులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నీ తమ్ముడి భార్య అయినటువంటి ఆ రొమ్మను చేపట్టావు కాబట్టి అతడి భార్యను అతడికి సంపాదించి పెట్టడం అనే నా విధి, అందుకు నేను నిర్ణయించాను అన్నాడు. ఇంకా చెబుతూ ఉన్నాడు, ఓ వానరుడా, ఇప్పటికి నేను నీకు చెప్పాను. ఏది, నువ్వు ఏ అధికారంతో చంపావు అంటే నేను రాజు ప్రతినిధిని అని చెప్పాను. ఎందుకు చంపావు అంటే ధర్మహాని చేసావు కాబట్టి చంపాను అన్నాను. ధర్మహాని అనేది ఎక్కడెక్కడ చేశాడో చెప్పాడు. సరే, ఇప్పుడు ఇంకా చెబుతూ ఉన్నాడు. వాళ్ళు అడిగినటువంటి ఇంకో ప్రశ్న ఉంది. నన్ను ఒకవేళ అలా చంపాలి అంటే నువ్వు చుట్టుచోటు నుంచి ఎందుకు కొట్టావయ్యా? నా ఎదురుకుండా వచ్చి నువ్వు యుద్ధం చేసిన నువ్వు చంపొచ్చు కదా అన్నాడు. దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ రాముడు. ఓ వాలి, నేను నిన్ను చెట్టు చాటు నుంచి కొట్టాను, అందుకు నేనేం బాధపట్టలేదు. అయితే నేను చెట్టు చాటు నుంచి కొట్టాను అని చెప్పేసి నువ్వు మాత్రం నన్ను నిందిస్తూ ఉన్నావు. నువ్వు అలా నిందిస్తున్నావని నాకు కోపం లేదు. నేను చెట్టు చాటు నుంచి ఎందుకు కొట్టానో ఇప్పుడు నీకు నేను వివరిస్తాను, నువ్వు విను. ఒకవేళ అప్పటికీ నేను చెప్పింది విన్నప్పటికీ కూడా నీకు తప్పనిపిస్తే అప్పుడు నువ్వు నన్ను తిడుదు గాని, నువ్వు చాలా జాగ్రత్తగా విను. ఏమిటి అంటే, మన ఇంట్లోకి ఒక భయంకరమైనటువంటి విషసర్పం జరబడింది. అది ఎలా వచ్చిందో తెలీదు. భయంకరమైనటువంటి విషసర్పం వచ్చింది లోపలికి. ఏం చేస్తాం ఇప్పుడు? దాన్ని గనక అలా వదిలిపెట్టేసినట్లయితే ఇంట్లో ఎవరినో ఒకళ్ళనైనా కరవచ్చు, లేదా ఇంటిని పాతినైనా కరిచి చంపేయచ్చు. అది కరిచిందంటే చావడం ఖాయం. పాము కాడికి మరణించడం అనేది ఖాయం. అటువంటి భయంకరమైనటువంటి విషసర్పం అది. అది ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఏయ్ పాము, ఉండు ఉండు, నువ్వు అక్కడే ఉండు, కదలకుండా, నేను వస్తాను, నిన్ను చంపాలి అని చెప్పి మనం కర్ర తీసుకుని దాన్ని ఎదురుకుండా వెళ్ళి, నీ ఎదురుకుండా వచ్చి నేను నుంచున్నాను, ఇప్పుడు నేను నిన్ను చంపుతాను అని చెప్పి దాన్ని పిలిచి దాన్ని ఎదురుకుండా నుంచుని దాన్ని కొట్టి చంపుతావా? ఏమయ్యా వాలి, నువ్వు ఇదే పని చేస్తావా? అక్కర్లేదే. ఇంట్లోకి సర్పం ప్రవేశించింది అని తెలిసినప్పుడు ఆ సర్పం ఎక్కడ ఉన్నది అనేటటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాం. వెనక నుంచో, ముందు నుంచో, పక్క నుంచో, పైనుంచో, ఎక్కడి నుంచో ఒక నుంచి ముందు ఓ దెబ్బ వేసేస్తాను. దాని మీద చాటుగా వేసామా, ఎదురుగా వేసామా అనేది లెక్క కాదు. దాని మీద దెబ్బ వేసామా లేదా అనేదే లెక్క. దాన్ని చంపేసామా లేదా అనేదే లెక్క. అంతే తప్పించి ధర్మయుక్తంగా దాంతో ఎదురుకుండా వెళ్లి మనం యుద్ధం చేసి దాన్ని చంపాలి, అది పడగ విసిరితే మనం తప్పుకుని పక్క నుంచి దాన్ని కొట్టి చంపాలి, చేతైతేనే కొట్టి చంపాలి, లేకపోతే దాని చేతుల్లో చావాలి, ఇట్లా ఏం ఉండదయ్యా. అన్నింటికీ ధర్మం ఒకే రకంగా ఉండదు అని చెప్పింది ఇందుకే. చూడండి, ప్రతిదానికి ధర్మం ఒకే రకంగా ఉండదు. అదే విషయాన్ని ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. పోనీ ఇంకో మాట చెబుతాను చూడు. అడవిలో పెద్ద పులి ఉంది. ఇది మనిషి మాంసాన్ని బాగా రుచి మరిగింది, మానవ మాంసాన్ని బాగా రుచి మరిగినటువంటి వీరుడైనటువంటి వాడు ఎవడో ఒకడు అడవిలో వెడుతూ ఉన్నాడు. అలా వెడుతూ ఉన్నటువంటి ఆ వీరుడికి ఒక సన్నివేశం ఎదురైంది. ఏమిటంటే, ఒక అమాయకుడైనటువంటి ఒక మానవుడు అడవిలో నడిచి వెడుతూ ఉన్నాడు. పాపం ఏమీ తెలియనటువంటి వాడు. ఆ సమయంలో ఆ చెట్టు పక్కన మాటు వేసి ఉన్నటువంటి పులి అమాంతం ఒక్కసారిగా వాడి మీద దూకేసింది. వాడిని చంపేస్తోంది. అయిపోయింది. ఇంకొక క్షణం గనక ఆలస్యం చేసినట్లయితే వాడి పీక్ కాస్త కొరికేస్తుంది. చూశాడు ఈ పక్కన ఉన్నటువంటి ఈ మానవుడు, ఈ మహావీరుడు చూశాడు. ఆ పులిని చంపి అతన్ని రక్షించగలిగినటువంటి శక్తియుక్తులు తన దగ్గర ఉన్నాయి. చేతిలో ఆయుధం ఉంది. వెంటనే బాణం తీసి వేశాడు. ఆ పులిని కాస్త సంహరించేశాడు. ఆ అమాయకుడైనటువంటి ఆ ప్రాణిని, ఆ మానవుడిని కాపాడాడు. చూడు ఇక్కడ ఏం జరిగింది. ఈ మానవుడు ఏమి, ఆగు పులి, నువ్వు, నేను వస్తున్నాను, ఇదిగో నీ కత్తి తీసుకుని వస్తున్నాను, నీతో యుద్ధం చేస్తాను, నీ చేతైతే నాతో యుద్ధం చేస్తాను అని చెప్పేసి ఎదురుకుండా వెళ్లి ఆ పులికి దాన్ని యుద్ధానికి పిలిచి దాంతో యుద్ధం చేసి చంపడే. అలా ఏం జరగదే.
ఎందుకని అంటే అది దుష్టమృగం. ఒక క్షణం ఆలస్యం చేస్తే అవతల అమాయకుడైనటువంటి ఆ మనిషిని కాస్త చంపేస్తున్న వాడి ప్రాణం తీసేస్తుంది. కాబట్టి వాలి నా ఎదురుకుండా వచ్చి ఎందుకని చంపలేదు అని నువ్వు అడగద్దు. ఎందుకని అంటే నువ్వు మామూలు మనిషి, నువ్వు మామూలు వాడివి కాదు, నువ్వు క్రూర మృగం కన్నా హీనమైనటువంటి వాడివి. నీకు ఇంకో మాట చెప్తాను విను. రాజుగారు అరణ్యంలో వేటకు పెడతారు. వేటకు వెళ్ళినప్పుడు అరణ్యంలో ఉన్నటువంటి జంతువులను వేటాడి చంపడమే రాజు యొక్క పని. దానికోసం వేటగాళ్ళు అడవంతా కూడా వలలు బన్నేస్తారు. చెట్ల మాటున కాపేసి ఉంటారు, మాటు పెట్టి ఉంటారు, గోతులు తీస్తారు, ఉచ్చులు వేస్తారు, అనేక రకాలుగా చేస్తారు. దొరికినటువంటి జంతువుని దొరికినట్టుగా చంపేస్తారు. మరి అప్పుడు వాటికి ఎదురుకుండా అలా ఎప్పుడూ జరగదు. ఓ సింహం ఎదురైనప్పుడు, ఓ సింహాన్ని చంపాలి అనుకున్నప్పుడు, క్రూర జంతువు దాన్ని సంహరించాలి అనుకున్నప్పుడు అది ఎదురుకుండా వచ్చినా, పక్క నుంచి వచ్చినా, వెనక నుంచి వచ్చినా, ముందు నుంచి వచ్చినా, పారిపోతూ ఉన్నా, మనవైపే తిరిగి ఉన్నా, పక్కకి తిరిగి ఉన్నా, ఎటో చూస్తూ ఉన్నా, దాన్ని చంపటం అనేది ముఖ్యమైనటువంటి పని. అంతే తప్పించి అది మనకి అభిముఖంగా ఉన్నదా లేదా, అది పంచాయతీ మన మీదకి రాబోతూ ఉన్నప్పుడు మనం కత్తి తీసుకుని దాని మీదకి యుద్ధానికి వెళ్లి చంపామా, ఇట్లాంటివన్నీ కూడా ఉండవు. కాబట్టి వాలి ఎవరైనా సరే ఇలాగే కొట్టి చంపేయాలి దుష్టమృగాన్ని. ఇప్పుడు నువ్వు అడుగుతూ ఉన్నావు నేనేం చేశాను అని. నువ్వు ఇందాకే చెప్పాను, నువ్వు ధర్మాన్ని తప్పావు అని చెప్పాను. ఆ చేసినటువంటి ధర్మాన్ని తప్పావు అంటే అది కూడా చిన్న తప్పు కాదు నువ్వు చేసింది, బ్రహ్మాండమైనటువంటి తప్పు. అసలు అంతకన్నా ఇంకా గొప్పదైనటువంటి తప్పు అనేది లేదు, అసలు ఘోరమైన తప్పు అనేది ఇంకా లేదు. అంత పెద్ద తప్పు చేశావు. నీ తప్పుకి శిక్ష మనిషి నిన్ను చంపేయాలి. నువ్వు క్రూరమైనటువంటి దుష్టమైనటువంటి మృగం కన్నా కూడా హీనమైనటువంటి వాడివి, సామాన్యుడివి కాదు. దుష్ట మృగం కన్నా కూడా హీనమైనటువంటి వాడివి. కాబట్టి నేను దొరికితే చాలు కొట్టి చంపేస్తానంతే. నీతో యుద్ధం చేసి చంపవలసిన అవసరం నాకు లేదు. నిన్ను వెనకాల నుంచి కొట్టి చంపానా, ముందు నుంచి కొట్టి చంపానా, ఇది అసలు ప్రశ్న కాదు. ఇంట్లో దూరినటువంటి సర్పాన్ని ఏ రకంగా అయితే మనం మట్టు పెడతామో అలాగే నిన్ను కూడా ఏదో విధంగా సంహరించటము అనేది ఇక్కడ నేను చేయవలసినటువంటి పని. అందుకే నేను చెట్టుచాటు నుంచి చంపేశాను, కాబట్టి ఇందులో తప్పనేది లేదు అన్నాడు. సరే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగాడు. నేను వానరుణ్ణి, నన్ను నువ్వు చంపచ్చా అన్నాడు. ఇప్పుడు రాముడు చెబుతూ ఉన్నాడు, ఏమయ్యా వాలి ఇంకో మాట అడిగావు నన్ను, నువ్వు నేను వానరుణ్ణి కదా, నన్ను నువ్వు చంపచ్చా అని అడిగావు. నువ్వు లేదు, వానరుడిగా నువ్వు ఉన్నంత వరకు, నీ మానాన నువ్వు బతుకుతూ ఉన్నంత వరకు నీ దగ్గరికి నేను రాను. వానరుడు ఏం చేయాలి? చెట్టు మీద ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీద దూకు, ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీద దూకు, నీ తోకని ఆ కొమ్మకి చుట్టి తలకిందులుగా వేళ్లాడు. నీ జోలికి నేను రాను. చెట్టు మీద ఉన్నటువంటి కాయలు పిందెలు అన్నీ కోసు తిను, నీ జోలికి నేను రాను. కందమూలాలు తిను, నీ జోలికి నేను రాను. నీ కోతి చేష్టలు చేయి, నీ జోలికి నేను రాను. కానీ నువ్వు అలా చేసావా? లేదు, దుష్ట మృగంలా ప్రవర్తించావు, అందుకే నేను చంపాను. తప్పలేదు. అంతకన్నా చేయగలిగినటువంటి పని ఏమీ కనిపించలేదు నాకు. నువ్వు పరమ దుర్మార్గుడి, పరమ పాపిష్టివాడి, పరమ నికృష్టుడి అయిపోయినావు. నిన్ను చంపడం కన్నా ఇంకొక మార్గము అనేది లేదు. కోసం నేను ఎదురుకుండా వచ్చి చంపవలసిన అవసరం లేదు. నువ్వు కనిపిస్తే చాలు, ఎక్కడో అక్కడ ఏ రకంగా అయినా సరే నిన్ను సంహరించడం అనేది నా ధ్యేయం. ఇక్కడ ధర్మాన్ని రక్షించాలంటే నిన్ను చంపి తీరాలి, అంతే నేను చేశాను. కాబట్టి నేను చంపేశానంతే పో అన్నాడు. అందుకే నేను ఇంకోళ్లతో నువ్వు పోట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది నాకు అనవసరం. నువ్వు కనిపిస్తే చాలు, నేను గుర్తించగలిగితే చాలు, నీ మీద బాణం వేస్తానంతే. బాణం వదలాలి నేను, నువ్వు నాకు కనిపించావు. ఇంకోటితో యుద్ధం చేస్తూ ఉన్నాను అంటావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది నాకు అవసరం లేదు. అందుకే నేను బాణం వేసి నిన్ను కొట్టి చంపేశాను. అంతేకాదయ్యా,
ఓ వానరుడా, నువ్వు చేసినటువంటి ఈ పాపకర్మలన్నీ కూడా ఇప్పుడు ప్రాయశ్చిత్తం దొరికింది అని సంతోషించవయ్యా అంటూ ఉన్నాడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు చేసినటువంటి పాపకర్మలున్నాయే పాపకని కూడా ఇప్పుడు ప్రక్షాళనం అయిపోయినాయి. దానికి ప్రాయశ్చిత్తం అనేది జరిగింది. ఈ మాట విని నువ్వు సంతోషించు. మను సదాచారాన్ని చెప్పాడు. ఏమిటి అంటే, ఇక్కడ అపరాధం చేసినటువంటి వాళ్ళని రాజు గనక శిక్షించినట్లయితే ఆ అపరాధి తాను చేసినటువంటి అపరాధం నుంచి విముక్తుడవుతాడు, ఆ పాపం నుంచి విముక్తుడవుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ రాజు గనక అట్లా శిక్షించకుండా వదిలిపెట్టినట్లయితే వీడు చేసినటువంటి పాపం అంతా కూడా రాజు అనుభవించవలసి వస్తుంది. ఇది నీతిశాస్త్రం, ధర్మశాస్త్రం. మళ్ళీ అందుకే చూడండి, రాజా రాష్ట్రకృతం పాపం అంటూ ఉన్నాడు. అంటే ప్రజలు చేసినటువంటి పాపకార్యం యొక్క ఫలితాన్ని రాజే అనుభవించాలి. ఇంతే కదండి, రాజే ఎక్కర్లేదు. మనం ఎవరో నలుగురు పని వాళ్ళని పెట్టుకున్నాం, మన ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తప్పు పని చేశారు. ఆ తప్పుకి బాధ్యత ఎవరిది? మందే. మన దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, మన జనం గనక, మన కుటుంబంలో ఎవరైనా గనక ఒక తప్పు చేసినట్లయితే దాని బాధ్యత ఎవరిది అంటే కుటుంబ యజమానిది. అలాగే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు గనక తప్పు చేసినట్లయితే దాని బాధ్యత ఎవరిది అంటే రాజుది. మనమే అనుభవించాలి ఆ తప్పుని, దాన్ని భరించాల్సింది మనమే. అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ తప్పును చేసినటువంటి వాడిని గనక శిక్షించినట్లయితే తప్పు చేసినటువంటి వాడు ఆ తప్పు నుంచి, ఆ పాపం నుంచి విముక్తుడవుతాడు, వాడి పరిహారం పొందుతాడు. ఒకవేళ అతన్ని శిక్షించకుండా గనక వదిలిపెట్టినట్లయితే ఆ పాపం అనేది రాజుని బాధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఇలా అంటూ నేను మా ఇక్ష్వాకు వంశంలో వాళ్ళు ఎవరెవరు ఏమేం పనులైతే చేశారో, ధర్మాన్ని ఏ రకంగా అయితే రక్షించారో, అలానే నేను కూడా ఇప్పుడు ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నాను. ఏ మాత్రము కూడా ఏమరపాటు లేకుండా ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నాను. పాపాలన్నీ కూడా రాజుకి అంటకుండా ప్రక్షాళనం చేస్తూ ఉన్నాను. మీరు చేసినటువంటి పాపాన్ని ఇక్కడే ప్రక్షాళనం చేసి నేను మిమ్మల్నందరినీ కూడా పునీతులుగా చేస్తూ ఉన్నానయ్యా. ఓ వానరుడా, నువ్వు కోపం తెచ్చుకోవద్దు, నువ్వు దుఃఖించొద్దు. నేను ధర్మం కోసమే నిన్ను కొట్టాను. ఈ విషయంలో నేను స్వతంత్రుణ్ణి కాదు. ఇందాకే చెప్పాడు, రాజుగారు పంపిస్తే వచ్చినటువంటి వాడిని నేను. ఇప్పుడు భరతుడు రాజు అని నేను నీకు ముందే చెప్పాను. మేమంతా అతని యొక్క ఆజ్ఞకి బద్ధులమై ఉన్నాం. అందువల్ల మా ఇష్ట ప్రకారం మేము నడుచుకోవడానికి వీల్లేదు. మాకు కోపం వస్తే నిన్ను చంపేయడానికి, మాకు ఆనందం వస్తే నీకేదైనా బహుమానాలు ఇవ్వటానికి అట్లా ఏం వీల్లేదు. ధర్మాన్ని రక్షించడమే మాకు పని, శాస్త్రంలో చెప్పినటువంటి పని. నువ్వు చేసినటువంటి ఈ పనికి భరతుడి యొక్క ఆజ్ఞలను శిరసావహించి శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా నీకు మరణ శిక్ష అనేది నేను విధించాను. అందుకే నిన్ను చంపేయడానికి బాణం వేశాను అని తనను తాను సమర్థించుకున్నాడు రాముడు. ఇప్పుడు తాను చేసినటువంటి పనికి ధర్మం ఎక్కడుందో, ఎందుకు చేశాడో అంతా కూడా వివరంగా చెప్పాడు. ఇంకా చెబుతూ రాజు యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నాడు. చూడండి ఇప్పుడు శ్రీరామచంద్రుడు. ఓ వానరుడా, ప్రజలకు శుభం చేకూర్చేవాడు, వాళ్ళ జీవనం కల్పించేటటువంటి వాడు, ధర్మ సంస్థాపన చేసేటటువంటి వాడు, ఈ మూడు పనులు చేసేవాడైనయా రాజంటేను అన్నాడు. ఇందులో సందేహం అనేది లేదు. నా విష్ణుర్ పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనటువంటి వాడు రాజు కాలేడు, ఈ అందరికీ తెలుసు. అందుకే రాజు అయినటువంటి వాడిని ఎవరూ కూడా అధిక్షేపించకూడదు, ఆక్షేపించకూడదు, నిందించకూడదు. నేను
నా తాతలు, తండ్రులు, ముత్తాతలు వాళ్ళందరూ ఏ మార్గాన పోయారు, ఏ మార్గానైతే నడిచి వాళ్ళు ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారో అలాగే నేను కూడా ఈ ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నాను. నన్ను దూషించావు నువ్వు, ఈ విషయాలు ఏమీ తెలియకుండా నన్ను దూషించావు నువ్వు దూషించావు అని చెప్పేసి నాకు నీ మీద ఏ రకంగానూ కోపం లేదయ్యా అన్నాడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ చూడండి, రాముడు తాను ఈ వాలిని సంహరించడానికి కలిగినటువంటి కారణాలు మొత్తం ఏకరువు పెట్టేశాడు. వాలి అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఒక్క విషయం చూడండి, రాజు యొక్క ధర్మం ఏమిటి అని చెప్పాడు. ఇక్కడ ప్రజలకందరికీ కూడా శుభాన్ని చేకూర్చేవాడు, వాళ్ళకి బతకటానికి బతుకు తెరువు కల్పించేటటువంటి వాడు, ధర్మ సంస్థాపన చేసేవాడు, ధర్మాన్ని ప్రతిష్ఠించేవాడు, ఈ 3 పనులు చేసేవాడే రాజు అన్నాడు. అంతేగాని స్వజనం కోసం ఏదో చేసుకునేవాడు మాత్రం రాజు కాదు. ఇవాళ మంది ప్రజాస్వామ్యం అంటే ఇక్కడ రాజులు ఎవరూ లేరు, మనమే రాజులం. ఎవరైతే అధికారంలో ఉన్నాడో వాడే రాజు. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన పనులు ఏమిటి అంటే ఇప్పుడు రాజు చేయవలసిన పనులన్నీ కూడా వాడు చేయాలన్నమాట. అంతేగాని స్వజనాన్ని రక్షించుకోవడం కోసము వాడు ఏ రకంగానూ కూడా మిగిలినటువంటి పనులు ఏవి చేయకూడదు. మరి అయినప్పటికీ కూడా ఇవాళ అటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి కదా, దాని గురించి మనం మాట్లాడకూడదంటే ఇప్పుడు ఈ రకంగా ఈ శ్రీరామచంద్రుడు ధర్మాన్ని పూర్తిగా వివరించి చెప్పాడు ఈ వాలికి. ఇప్పుడు వారికి ధర్మ స్వరూపము అనేది తెలిసింది. శ్రీరామచంద్రుడు తనను వధించడంలో ఏ రకమైనటువంటి దోషము లేదు అనే విషయాన్ని వాలి తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్నటువంటి వారికి దుఃఖం పొంగి వచ్చింది. ఇప్పుడు 2 చేతులు జోడించాడు. ఓ రామా, నువ్వు సర్వజ్ఞుడివి, పురుషోత్తముడివి, నువ్వు చెప్పిందంతా నిజమే, ఇందులో అనుమానం ఏమీ లేదు, అబద్ధమేం లేదు, సందేహం అనేది ఏ మాత్రము కూడా లేదు. నేను అల్పజ్ఞుణ్ణి, అందులోనూ వానరుణ్ణి. నేను నా అజ్ఞానం వల్ల చెయ్యకూడనటువంటి పనులు అనేకమైనటువంటి పనులు చేశాను. ఇప్పుడు నిన్ను అడగకూడనటువంటి మాటలు అనేకం అడిగాను, నిన్ను నిందించాను. నువ్వు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను ఇంకేం మాట్లాడతాను, ఇంకా మాట్లాడటానికి ఏం లేదు. ఓ రామా, నువ్వు సమస్తము తెలిసినటువంటి వాడి, మహాపండితుడివి, ప్రజాహితుడివి, ప్రజల యొక్క శ్రేయస్సే నీకు కావలసింది. నేను చేసినటువంటి తప్పులన్నీ కూడా నువ్వు మన్నించు. నేను తప్పు చేశాననే మాట ఒప్పుకుంటూ ఉన్నాను. నేను చేసినటువంటి తప్పుకు సరి అయినటువంటి శిక్ష అనేది నువ్వు వేశావు. నేను ఆ శిక్షను ఇప్పుడు స్వీకరిస్తూ ఉన్నాను, ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నాను. అయినప్పటికీ నన్ను క్షమించాను అని ఒక మాటను. ఓ రామా, నువ్వు ధర్మజ్ఞుడివి, నేను ధర్మాన్ని అతిక్రమించాను, అయినా సరే నన్ను క్షమించాను అని ఒక్క మాటను. నేను చచ్చిపోతాను, నేనింక బతకను, చచ్చిపోతాను అనే సంగతి నాకు తెలుసు. నేను సుఖంగా చచ్చిపోతే నువ్వు నన్ను క్షమించాను అనే మాట ఒక్కసారేను చాలు. నేను పోతాననే దుఃఖం నాకు లేదు. నా గురించి గాని, నా బంధువుల గురించి గాని, నా భార్య గురించి గాని నాకు ఏ రకమైనటువంటి దుఃఖం కూడా లేదయ్యా. అయితే నాకు కొడుకున్నాడు, అతడి పేరు అంగదుడు. వాడిని నేను మహాగారాభంగా పెంచాను. వాడు నాకు ముద్దుల కొడుకు, ఒక్కడే కొడుకు. నన్ను చూడకుండా నా కుమారుడు ఒక క్షణం కూడా ఉండలేడు. నేను చచ్చిపోయిన తర్వాత నీళ్లు ఎండిపోయినటువంటి చెరువులో ఉన్న చేప పిల్లలాగా వాడు కూడా ఎండిపోతాడేమో నాకు భయంగా ఉన్నదయ్యా రామా. వాడొక్కడే నాకు కొడుకు,
నాకు తారకి జన్మించినటువంటి వాడు. నా కుమారుడు కూడా మహాబలవంతుడు. అయితే ఏమీ తెలియనటువంటి వాడు, అమాయకుడు. వాడు ఇప్పుడు చిన్నపిల్లవాడు. నువ్వు అపరిమితమైనటువంటి దయతో నా కుమారుడైనటువంటి అంగదుడిని కాపాడు. నీ స్నేహితుడైనటువంటి సుగ్రీవుణ్ణి, నా కుమారుడైనటువంటి అంగదుడిని ఇద్దరినీ కూడా ఒకే మాదిరిగా చూడు. వాళ్ళిద్దరినీ కూడా రక్షించవలసిన బాధ్యత నీదే. వాళ్ళని రక్షించినా శిక్షించినా ఏం చేసినా నువ్వేనయ్యా. ఓ రామా, నాకు తెలుసు నువ్వు నరాధిపతివి, సామాన్యుడివి కాదు. నువ్వు భరతుణ్ణి ఎంత ప్రేమతో అయితే చూస్తూ ఉన్నావో, లక్ష్మణుణ్ణి ఎంత ప్రేమతో అయితే చూస్తూ ఉన్నావో, అంత ప్రేమతోనే నా పిల్లవాడైనటువంటి అంగదుడిని కూడా చూడు. నా తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి కూడా అంత ప్రేమతోనే చూడు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, తన మరణానికి కారణమైనటువంటి సుగ్రీవుణ్ణి కూడా శిక్షించమని గాని ఏ రకంగానూ అతను చెప్పడం లేదు. ఈ వాలి యొక్క వ్యక్తిత్వం ఇక్కడ మళ్లీ ఇది. సుగ్రీవుని లేదు, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. సుగ్రీవుణ్ణి చాలా జాగ్రత్తగా చూడవలసింది అని చెప్పేసి రావణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు, ఓ రామ, తప్పు చేసింది నేను తప్పు చేసినందువల్ల నా భార్య అయినటువంటి తార కూడా అవమానం పొందింది. ఆవిడ కూడా తప్పు చేసినట్టే అవుతోంది. కానీ నేను చేసినటువంటి ఈ అధర్మమైనటువంటి పనులతో తారకి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. ఆవిడ ఏ అపరాధం చేయలేదు. కాబట్టి సుగ్రీవుడు ఏ క్షణంలో కూడా నా భార్య అయినటువంటి తారని అవమానించకుండా చూడు. ఓ రామా, నీ అనుగ్రహం సంపాదించి నీ ఇష్టం వచ్చినట్లుగా రాజ్యం చేసేటటువంటి వాడు, ప్రవర్తించేవాడు, నీ ఆజ్ఞలన్నీ కూడా నిర్వర్తించేటటువంటి వాడు, వాణ్ణి మాత్రమే నా తర్వాత ఇప్పుడు రాజుగా చేయి. నువ్వు నీ అనుగ్రహం గనక ఉన్నట్లయితే కిష్కిందకి రాజు కావటం కాదయ్యా, భూమండలం మొత్తానికే రాజు అవుతాడు. అసలు భూమండలం ఏమిటయ్యా, స్వర్గానికి అనుగ్రహమే ఉండాలి గాని. రామా, నేను సుగ్రీవుడు యుద్ధానికి పిలిచినప్పుడు యుద్ధానికి వస్తూ ఉన్నాను. అటువంటి సమయంలో తార నన్ను అడగించింది. అయితే నేను గనక నీ చేతిలో మరణించినట్లయితే నాకు స్వర్గం వస్తుంది అని నేను అనుకున్నాను. అందుకోసమే నా తమ్ముడైనటువంటి సుగ్రీవుడితో ద్వంద్వ యుద్ధం చేయడానికి వచ్చాను నేను అన్నాడు. నీ చేతుల్లో మరణించినట్లయితే నాకు స్వర్గం వస్తుంది అనేటటువంటి కోరికతోనే నేను ఇప్పుడు నా తమ్ముడితో యుద్ధం చేయడానికి వచ్చాను అని చెప్పాడు. అలా చెప్పి ఇంకా మాట్లాడే ఓపిక లేక చేతులు జోడించి శ్రీరామచంద్రుడికి నమస్కారం చేస్తూ అలా ఉండిపోయాడు ఆ వాలి. ఇలా ఇంత మంచి జ్ఞానం అటువంటి ఈ వాలిని చూశాడు శ్రీరామచంద్రుడు. ధర్మం అనేది చాలా బాగా తెలిసింది ఇప్పుడు వాళ్ళకి. అయితే ఈ ధర్మ సూక్ష్మాలు కూడా చెప్పాలి అనుకున్నాడు ఇప్పుడు శ్రీరామచంద్రుడు. అందుకే చెప్తూ ఉన్నాడు, ఓ వానరరాజా, నువ్వు నీ కుమారుడైనటువంటి ఆ అంగదుడి కోసం ఆరాటపడద్దు. నువ్వు ఏది ఆలోచించద్దు. నేను చేసినటువంటి దాని గురించి గాని, నువ్వు చేసినటువంటి దాని గురించి గాని ఏ రకంగానూ కూడా ఆలోచించద్దు. నేను చేసినటువంటి ఈ పనంతా కూడా ధర్మము అని ఆలోచించే నేను చేశాను. ఇది నిశ్చయించే చేశాను. నేను నిన్ను చెట్టుతాటు నుంచి కొట్టి చంపేయటము అనే ధర్మము అని ఆలోచించే నేను అలా నిశ్చయించే నేను ఈ పని చేశాను. నిన్ను దండించాను. ఎవడైనా తప్పు చేసినప్పుడు వాణ్ణి దండించినటువంటి రాజు, దండన పొందినటువంటి ఆ దోషి ఇద్దరు కూడా కృతార్థులవుతూ ఉన్నారయ్యా. నువ్వు ధర్మయుక్తంగా శిక్షను అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు అనుభవించావు. ధర్మయుక్తంగానే నీకు ఈ శిక్ష అనేది నేను వేశాను. ఇప్పటితో నువ్వు చేసినటువంటి పాపం అంతా కూడా ప్రక్షాళనమైపోయిందయ్యా. ఓ వానర శ్రేష్ఠ,
ఇంకా నువ్వు శోకము, మోహము, భయము అన్నీ కూడా వదిలిపెట్టు. విధిని అతిక్రమించటము అనేది ఎవరికీ కూడా శక్యం కాదు. ఓ వానరుడా, నువ్వు అంగదుణ్ణి ఎట్టా చూశావో సుగ్రీవుడు, నేను కూడా అంగదుణ్ణి అలాగే చూస్తాం. ఏ రకంగానూ నువ్వు సందేహం పెట్టుకోవద్దు అన్నాడు. నీకు అనుమానం వద్దు, నీ కుమారుణ్ణి మేము చాలా జాగ్రత్తగా చూస్తాము. నువ్వెలా చూసావో మేము కూడా అలాగే చూస్తాము అని చెప్పాడు. ఇలా చెప్పినటువంటి రాముడు ఆ చెప్పిందంతా విన్నాడు. ఇప్పుడు ఈ వాలి ఇప్పుడంటూ ఉన్నాడు, ఓ మహాప్రభు, నువ్వు మహానుభావుడివి, భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడివి, దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడివి. నీ బాణం దెబ్బ తగిలి నాకు తాపం ఎత్తిపోయింది. బుద్ధి మందగించి తెలివి తప్పి నిన్ను అనవసరంగా నిందించాను. ఇప్పుడు నేను నిన్ను వేడుకుంటూ ఉన్నాను, నా తప్పు నువ్వు క్షమించాలి, నువ్వు నన్ను కరుణించాలి, నువ్వు నన్ను క్షమించాను అని చెప్పి ఒక్క మాట చెప్పవయ్యా. రామచంద్ర, నేను ప్రాణాలు వదులుతాను, నువ్వు నన్ను క్షమించాను అని ఒక్క మాట చెప్పు అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ ఈ వాలి.